రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఎప్పుడు కూడా మన జాతికి అన్యాయం జరగదు. ఆ విషయాన్ని మీరు గ్రహించండి. చాలామంది పదవుల కోసం ఏదో మాట్లాడి ఏదో ఒకటి చేసుకుంటే వ్యవహారం ఉంటే కూడా నేను ఎప్పుడు అడగలేదు, పదవి అడగలేదు. నేను ఆయనకున్న కమిట్మెంట్, కార్యకర్తలని గుర్తించే ఒక నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద మనసమ్మ. ఇప్పుడు చాలా మందికి అందరు ఏమన్నారు, మన సాయి వచ్చినాడు, ఎస్ మన వాడు వచ్చిండు, మీకు ఏం కావాలన్నా 100కు 100% ముఖ్యమంత్రి గారితో కొట్లాడతాం, ముఖ్యమంత్రి గారిని అడుగుతాం, సార్ మా కులస్తులకు, మా బంధువులకు, మా మహిళలకు ఇది కావాలి. హైదరాబాద్ నగరంలో నేను చాలాసార్లు మీటింగ్కి వెళ్ళినప్పుడు గొప్పగా చెప్పారు, సబ్జీ మండీలో కావాల్సినటువంటి ఫిష్ బిల్డింగ్ కానివ్వండి, నల్లకుంటలో కావాల్సినటువంటి ఫిష్ బిల్డింగ్ కానివ్వండి, అదేవిధంగా రేపు ముషిరాబాద్లో ఉన్నటువంటి మార్కెట్ని తరలిస్తూ పెద్ద మార్కెట్ చేయడంలో కూడా మనం చాలా ఉంటాం. దానికి ఎలాంటి టెన్షన్ లేదు. సరిపడేంత చెరువులు ఉన్నాయి, సరిపడేంత చేపలు ఉన్నాయి. మనం పంచుకుంటే చాలు. అందరికీ వడ్డించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మన వాళ్ళకు ఎంత దూరం ఉన్నా మన ప్లేట్లో 2 ముక్కలు 2 బొక్కలు పక్కా పడతాయి. ఫిష్ రా వస్తుంది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి వదలనప్పుడు కూడా అంటే మన పైన ఉన్న ప్రేమ, అది చేప చూస్తే నేను గుర్తుకొచ్చేంత ప్రేమ మన సాయి అని చెప్పి మీకు మాట చెప్తున్నాను. మన తుక్కు కూడా సంబంధించిన మీటింగ్ అవుతుంది. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు ఫిషర్మెన్స్ సంబంధించి క్రెడిట్ కార్డులు ఇస్తామని ఒక అనౌన్స్మెంట్ చేయగానే అందరు అనుభవిస్తున్నారు చేసికాడ అంటే రాష్ట్ర నాయకత్వానికి తెలుసు ఫిషరీస్ అంటే మెట్ సాయి కుమార్ ఫిషరీస్ అని చెప్పి. దానికి కారణం మీరే. మీరు ఏ దేవుణ్ణి, ఏ తల్లిని గట్టిగా మొక్కిర్రో, ఏ తల్లి నన్ను జీవించిందో, నా తల్లి నాకు దీవిస్తూ ఉంటుంది, కానీ బయట తల్లి నాకు దీవించాలి కదా. నా ఇంట్లో నాకు ప్రేమ ఉంటుంది. నాకు 4 అక్క చెల్లెలు, 3 అన్నదమ్ములు, 7 మంది మా అమ్మకు. మా ఇంట్లో అందరూ తప్ప. మా అమ్మకు ఒకటే టెన్షన్ ఉంటుండే, పెద్దోడు జాబ్ అయ్యిండు, చిన్నోడు జాబ్ అయ్యిండు, వీడు ఏం చేస్తాడు నాయన అని చెప్పి. అయితే మాకు నెలకు మంచిగా రెంట్స్ వస్తుంటాయి. అమ్మ రెంట్స్ వస్తే మా అమ్మ అప్పుడు ఆ తల్లి ఎంత గట్టి మొక్కిందో, ఏ తల్లి నన్ను గట్టి ఉపయోగించిందో, ఏ అక్క నన్ను గట్టి మొక్కిందో, మీ అందరినీ బంధువునే. ఎక్కడనో ఇక్కడ మా అమ్మ తరపునో, మా నాయన తరపునో, మా మామ తరపునో ఎక్కడ బంధువుని. నేను ఎక్కడికి దూరం పోలే. మీకు ఏదో ఒక చెట్టు కాడ ఏదో ఒక కాయకు నేను మీ దగ్గర బంధువుని. మీరు ఎప్పుడు ఈ విషయం మర్చిపోవద్దు. ఏమని సాయి ఎవరో వచ్చి మాట్లాడుతున్నాడు, సాయి ఎవరో చైర్మన్ అంట కదా అని అనకండి. చెప్పండి సాయి మీ అన్న కొడుకు అని చెప్పండి, సాయి మీ తమ్ముని కొడుకు అని చెప్పండి, సాయి మీ అక్క వాళ్ళ కొడుకు అని చెప్పండి, మీ బామ్మర్ది కొడుకు అని చెప్పండి. ఎక్కడనో కదా మనం అందరం కలుపుకోండి. కలుపుకున్నప్పుడే అనుబంధం పెరుగుతుంది. ఎవడో చుట్టొచ్చిపంగా వచ్చిండు, అన్నం తిన్నాడు, ఒక 2 సార్లు రకం మనం కాదమ్మా. వచ్చినామంటే ఏదో ఒకటి చేసిపోవాలి, గుర్తుండి ఉండిపోవాలి. ఒక మాట చెప్తున్నా మీకు, చాలా మటుకు ప్రతిసారికి నిరుపేదలు ఎవ్వరు ఉండరమ్మా. మనసు మంచిగా ఉంటే మనం తినేది అన్నం పప్పు ఒక తొక్కు మాత్రమే కదా, ఎక్స్ట్రా ఒక చికెన్ ముక్క, గుడ్డు ఆమ్లెట్ అంతే కదా. దానికోసం నిరుపేద ఇంట్లో ఎప్పుడైతే మహిళలు నవ్వుకుంటూ ఉంటారో, బంగారమైన వెండి అయినా వాళ్ళ ముందు నథింగే. ఇంట్లో ఎప్పుడు లేడీస్ బాధపడద్దు, ఆ ఒక్క పని చేసుకుంటే చాలు. ఇబ్బంది పడతారు ఎవరన్నా. ఇబ్బంది అంటే ఇలా కష్టపడితే రేపు ఏమన్నా మంచిగా ఉంటుంది, అది ఇబ్బంది మాత్రమే. ఇబ్బందికి బాధ చాలా ఉందమ్మా. బాధ అంటే ఏంటంటే మనం తినకుండా, ఇంటికి గూడు లేకుండా, అసలు ఎలా మనం గుర్తించకుండా దాన్ని బాధ అంటారు. ఇబ్బంది అంటే ఉండొచ్చు, కష్టపడకుంటే ఏది రాదు, కష్టపడి వచ్చింది నిలవదు. లేడీస్ ఎప్పుడైతే దృఢంగా నిశ్చయించుకొని మేము పైకి రావాలనుకుంటే వారిని ఎవ్వరు ఆపరు. ఒక్కసారి లేడీస్ డిసైడ్ అయిపోయి మేము పైకి రావాలి, మేము పైకి వస్తే మా కుటుంబం బాగుపడుతుంది, మేము పైకి వస్తే మా కొడుకు జీవితం బాగుపడుతుంది, నేను పైకి వస్తే నా బిడ్డ యొక్క భవిష్యత్తు బాగుపడతా అనుకుంటే 100కు 100% వాళ్ళు వారి జీవితంలో పైకి రాకుండా ఎవ్వరు ఆపలేరు. దేవుడు కూడా సహకరిస్తాడు.
నాయకత్వం. ఇంటికెళ్ళి వాటే ఖాళీనా వీళ్ళ షీల్డ్ మాత్రం రాష్ట్ర చైర్మన్ గారు ముగ్గురికి ఇస్తారు. అధ్యక్షులు, ఉపాధ్యాయ, కార్యదర్శి ముగ్గురు స్టేజ్ ఎక్కాలి. రండి. ఒకసారి పట్టు చూడు. విన్నాను. అనుకూలంగా ఉన్న స్థలం ఉన్నా పర్లేదు, ఎక్కడ ఉన్నా పర్లేదు, ఇక్కడ మన కుటుంబాలకు కానీ, మత్స్యకార కుటుంబాలకు కానీ, మహిళలకు కానీ 100కు 100% ఇక్కడికి దగ్గర ఎక్కడ ఉన్నా కూడా మనం ఫిష్ బిల్డింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. లేని పక్షంలో మనకు సంబంధించిన చాలా వ్యవహారాలు ఉంటాయి. పారిశ్రామిక సంబంధించిన డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్ డబ్బులు కానివ్వండి, అదేవిధంగా లేడీస్కి ఇస్తే, అంటే రాజకీయంగా ఉంటే చెప్తానమ్మా, లేడీస్కి ఇస్తే మాకు అన్ని పక్కా ఉంటాయని చెప్పి మేము నమ్ముతాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, లేడీస్కి ఏదైనా చేయని